హాయ్ అండి, ఈరోజైతే మా ఇంట్లో ఫంక్షన్. ఇప్పుడైతే బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి, ఇంత పెద్ద దాంట్లో బిర్యానీ చేస్తారంట. మా నైస్ మేడం ఇంట్లో ఎప్పుడు ఫంక్షన్లే మేమే చేస్తాం. ఎందుకంటే వీళ్ళు మంచి చేస్తారు కాబట్టి వీళ్ళతో వేయిస్తాం. అబ్బా ఈ పాట చేద్దాం వదిన. నైట్ ఫంక్షన్ అనేది ధూమ్ ధామ్ చేయాలి. చేద్దాం వదిన. ఓ గదినికే పని చేస్తావు. ఎగురుడు దునుకుడు అంటే సంబరం. ఇంట్లో పని కనబడతలేదా? బోళ్ళు ఉన్నాయి, ఊడిసేది ఉన్నది, ఏం చేసి ఉండలేదు. ఎగురుడు అంటే పోతుంది ఇక. వదిన నువ్వేమనుకోకు, నేను డాన్సులు ఇంట్లో పని ఉన్నది, పోతాను. ఎవరా చిన్న, నీకు ఎట్లా నిద్ర పడుతుందిరా? కుర్చీలు అన్ని బయట ఉన్నాయి, డెక్కులు ఉన్నాయి, ఇక కూలర్ పెట్టాల పైన. చుట్టాలత్తే ఇజ్జత పోతుంది. నీకన్నా సోయి ఉన్నదా? పోయి అయిపో. కోడళ్ళ కోటింగ్ అయిపోయింది, కొడుకుల వరకు వచ్చినావా అని ఎవరిని వదిలిపెట్టవు కదా నేను. ఓ మీ చక్కదనం కనబడితేనే ఉన్నది. మీరు చక్కగా ఉన్నాక వాళ్ళు చక్కగా ఉండరా? మీరు చక్కగా లేకనే వాళ్ళు ఎందుకు కొసేపు పండుకుంటాను, పండుకొని మేము చేస్తాం కదా, ఏదైనా మేము చూసుకుంటాం. కొసేపు కనబడుతుంది పొద్దుటి సంది. ఆంటీ నేను ఊడి తీయండి. నేను ఊడుతారా? నేను ఊడతాగా. అమ్మో ఆంటీ, నువ్వు ఊడవంగా ఇంత మా అత్తమ్మ యువత నన్ను బతకని తిట్టి తిట్టి చంపుతుంది. నన్ను పనికి పెట్టుకొని మీ అత్తమ్మ ఇందిరా నీతోటి చేపిస్తాంది. మీది అన్న లవ్ మ్యారేజా? అది లవ్ మ్యారేజ్ కాదంటే, ఆడబిడ్డ బిడ్డని చేసుకున్నది ఉసురు పోసుకుంటుంది. మా అమ్మ మీద కోపం అంతా నా మీద తిస్తుంది, రోజు తిట్టుకుంటూనే ఉంటది. ఏమో బాగానే ముచ్చచ్చిన పడుతుంది. ఊడుతున్నావా లేదా? అయింది అత్తమ్మ, అయింది. మీరు ఓండి అంటే, లేకపోతే నన్ను తిడుతుంది. అదేంటి వదిన, ఇంకా రెడీ కాలే? మేమేమో రెడీ అయినాం, ఇంకా చదువుకుంటుంటాను. ఏం లేదు వదిన, మా అత్తమ్మ రోజు తిట్టుకుంటూనే ఉంటది. ఇలా ఫంక్షన్ అని కూడా చూస్తలేదు. వచ్చిన చుట్టాల ముందు అందరి ముందు తిడుతుంది. గదినికి ఎందుకు టెన్షన్ పడుతున్నావు వదిన? నేను చెప్పినట్టు మీ అత్తమ్మ నీ దారికి వస్తుంది. అవునా వదిన, ఏం చేయాలి? గురుగారు పి కృష్ణమరాజు గారు ఎలాంటి సమస్యలకైనా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, సంతానం, ల్యాండ్ సమస్యలు, అత్తాకోడల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యలకైనా గురుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. ఏం లేదండి, మీ ఫొటోస్ పంపించండి. మీ ఫోటో చూసే మీరు చెప్పక ముందే మీ సమస్య ఏంటో గురుగారు చెప్తారు. మళ్ళీ పెద్ద అమౌంట్ ఏం కాదండి, 301 రూపాయి మాత్రమే. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6301697416. నమ్మకంతో కాల్ చేయండి, మీ సమస్యను పరిష్కరించుకోండి.